మా వైఎస్ఆర్సీపీ ఎంపీ రాజమల్లు ఈయనకి చాలా కోపం వచ్చేసింది ఏబిఎన్ రాధాకృష్ణ మీద, ఆ పత్రికలు రాసే తప్పుడు కథనాల మీద. ఈ పేపర్ని చాలా అంటే నిజంగా అందరికీ అంతే, ఆ పేపర్ చూస్తేనే ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి పొద్దున్నెలకి లేసి తల నొప్పిస్తుంది. వాళ్ళు ఎలా చూస్తారేమో కానీ ఇంక ఈనాడైతే బలవంతంగా అందరు ఇండ్ల ముందర వేసిపోతున్నారు. ఆ పేపర్లు రెండు చదివితే నిజంగా వాళ్ళ మెంటలే వచ్చేస్తుంది వాళ్ళకి. ఎప్పుడు చూడు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆ తప్పుడు కథనాలు ఉంటాయి, అన్ని తప్పుడు కథనాలే ఉంటాయి. దాని ఏబిఎన్లో కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కానీ, ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ, ఈనాడు పేపర్లో కానీ దీనికి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రాజమౌళి. అసలు ఈ ఆంధ్రజ్యోతి పత్రికలు, ఈనాడు పత్రికలు మా పిల్లలు ముడ్డి తుడవడానికి మాత్రమే పనికొస్తాయి, ఇంకా దేనికి పనికిరావు అంటూ వాళ్ళ పేపర్ చూపిస్తూ ఆంధ్రజ్యోతి పేపర్ తాట తీశాడు. వినండి ఏం మాట్లాడారు. ఈ ఆంధ్రజ్యోతి మెయిన్ పేజీలో రాచమల్లును అరాచకమల్లు. ఆంధ్రజ్యోతి పత్రికలో 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి రాయడం మొదలుపెట్టింది. సీరియల్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే గురించి ఉన్నవి లేనివి అన్ని కలిసి ఇట్లా ఫ్రంట్ పేజీలలో చాలా దుర్మార్గునిగా, అన్యాయస్తునిగా, దోపిడీ దొంగగా, అరాచక శక్తిగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులను చూపించి తెలుగుదేశం పార్టీ వాళ్ళను గెలిపించుకునే దానికోసం ఇదిగో ఈ ఆంధ్రజ్యోతి పత్రిక, వీడెవరో దీని ప్రొపరేటర్ ఎవరో ఏం పేరు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబిఎన్ ఛానల్. రాధాకృష్ణ అనే ఒక దగుల్బాజీ ముండా కొడుకు, ఎవరు ఒక దగుల్బాజీ ముండా కొడుకు, ఒక లోఫర్ నా కొడుకు వాడు రాధాకృష్ణ, లోఫర్ వాడు. ఇది అబద్ధమైతే వాళ్ళు లోఫర్, ఇది అబద్ధమైతే అరాచకమల్లు పైన వాడు రాసిన క్రికెట్ బెట్టింగ్ గానీ, జూదం గానీ, నందసుబ్బయ్య హత్య గానీ, ఏంటైతే భూములు ఆక్రమించినట్టు గానీ, బినామీ భూములు ఏమైతే రాసినాడు ఇవన్నీ కూడా అక్రమాలని చెప్పి, ఇది అబద్ధమైతే వాడు దగుల్బాజీ ముండాకుడు, వాడు లోఫర్ నా కొడుకు. ఇది నిజమైతే రాచమల్లు దగుల్బాజీ ముండాకుడు. ఇంతకంటే వానికి చెప్పగలిగింది ఏమీ లేదు. ఒక్క మాట అయితే వాని ఆంధ్రజ్యోతినికే చెప్తాను. ఇట్లాంటి రోజు 175 నియోజకవర్గాలు వదిలేసి నా ఒక్కని సంఖ్య నువ్వు రోజు నాకినా కూడా, నా ఒక్కని పాదాలే నాకి నువ్వు రాసినా కూడా, ఈ నియోజకవర్గంలో మీ తెలుగుదేశం పార్టీ వాడు గెలిస్తే నీ రాతలు నిజం రా. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలిస్తే నీ రాతలు బూటకం రా. ఇదే నీకు చెప్పేది ఆంధ్రజ్యోతి పత్రిక కూడా. ఈ పేపర్ దేని తర్వాత తెలుసునారా? ఆంధ్రజ్యోతి వరే ఏబిఎన్ రాధాకృష్ణ. మా పిల్లల ముడ్డి దుర్స, నీకు పిల్లలు పిలిపిరా, వాని ముడ్డి దురిపిస్తా. దీంతో ఆంధ్రజ్యోతి పత్రిక అనేది పిల్లల ముడ్డి దుర్చడానికి మాత్రమే తరవేతాది ఈ పత్రిక, అంత తప్ప దేనికి తరం కాదు ఈ పత్రిక.